నా పేరు డాక్టర్ బిఏ వెంకటస్వామి. నా వయసు 87 సంవత్సరాలు. మేము వంశపారంపర్య ఆయుర్వేద వైద్యం చేసేవాళ్ళం. రెండవది, మేము చుక్కరపల్లి 50 సంవత్సరాలుగా మా గాయత్రి క్లినిక్ అని హాస్పిటల్ ఉంది. తర్వాత అన్ని A to Z రోగాలన్నిటికీ మేము ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఇవ్వగలం. కాబట్టి చాలామంది ఇప్పుడు ఎక్కువ జనాల్లో వచ్చినటువంటి రోగాలు ఏంటంటే బీపీ, షుగరు, కీళ్ళ నొప్పులు, ఇటువంటివి ఎక్కువ ఉన్నాయి. అయితే ఈ జనాలు చాలామంది తినే ఆహారం, రెండవది వాళ్ళు చేసే డ్యూటీలు, వాళ్ళు తర్వాత అందులో క్రమశిక్షణ లేకుండా భోజనం చేయడం, ఇలాంటి అనేక విషయాల్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ విషయాలన్నిటి వల్ల కూడా మీకు లేనిపోయిన రోగాలు వస్తున్నాయి. ఇప్పుడు చాలామంది కంప్యూటర్ అని చెప్పంటారు. ఆ కంప్యూటర్లో చేసేవాళ్ళు రాత్రి 4 గంటలకు వస్తారు. 4 గంటలకు రాత్రి తిని మధ్యాహ్నం 12 వరకు పడుకుంటారు. ఇలాంటి అలవాట్లు ఇవన్నీ మంచివి కాదు కదా, ఆరోగ్యానికి మంచివి కాదు. కాబట్టి ఇటువంటివన్నీ కొన్ని సెటరేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది, కానీ చేసుకోవడం లేదు జనాలు. ఇప్పుడు తర్వాత సోరియాసిస్. ఈ సోరియాసిస్ అనేది రక్తము శుద్ధి లేకపోతే శరీరానికి సంబంధించిన రోగాలన్నీ వస్తాయి. రక్తశుద్ధి ఉండాలి. ఆ రక్తాన్ని శుద్ధి చేసుకోవాలంటే దానికి ఆయుర్వేదంలో ఇంగ్లీకి రసాయనం అని ఉంది. ఆ ఇంగ్లీకి రసాయనము ఒక 1 నెల రోజులు వాడితే రక్తశుద్ధి అవుతుంది. రక్తశుద్ధి అయితే చర్మానికి సంబంధించిన రోగాలు ఏమి రావు. ఈ సోరియాసిస్ కానీ, దురద కానీ, ఇంకా తామ్రం కానీ, ఇలా చాలా ఉన్నాయి శరీరం మీద. ఇటువంటివన్నీ కూడా నయమవుతాయి. వీటి వల్ల ఏం మీకు ఆపద ఉండదు. తర్వాత ఇవన్నీ తొందరగా నయం కావడానికి అవకాశం ఉంది. అందువల్ల ఇక్కడ ఏం చేయాలి? ఇంగ్లీకి రసాయనం మా దగ్గరికి వస్తే మేము ఇస్తాం. రక్తశుద్ధికి తీసుకునేది వాడుకోవచ్చు. దానివల్ల రక్తశుద్ధి అయితే చర్మ రోగాలు అన్నీ పోతాయి. ఈ సోరియాసిస్ పోతుంది, అన్నీ పోతుంది. దానికి ఇంకా మీరు క్రీము పద్ధతిలో వాడుకోవాలంటే నవనీతమనే క్రీమ్ మేము ఇస్తాం. ఈ నవనీతమైన క్రీమ్ మీరు కూడా చేసుకోవచ్చు ఇళ్లల్లో. ఎందుకంటే ఈ గుగ్గిలం పొడి అవుతుంది. ఆ గుగ్గిలం తెచ్చి పొడి చేసి ఈ నువ్వుల నూనెలో ఒక చెట్టాకు నూనె వేసి ఒక పెద్ద గరిటె నిండా ఆ పొడి దాంట్లో వేసి కలిపి తర్వాత చల్లార్చి నీళ్లు పోసి పిసిగితే అది బాగా ఒక అర్ధగంట గంటకి పైన గంట వరకు పిండితే అది క్రీమ్ అయిపోతుంది. అదే నవనీతం అంటారు. ఆ నవనీతాన్ని అప్లై చేస్తే సోరియాసిస్ పోతుంది. తర్వాత ముఖం మీద మచ్చలు, నల్ల మచ్చలు ఇవన్నీ పోతాయి. అది కూడా మీరు చేసుకోవచ్చు. లేదంటే మా క్లినిక్ వస్తే మేము అది సప్లై చేస్తాం. మీరు ఇళ్ళలో మీరు చేసుకోవచ్చు. దానికి కూడా పెద్ద సమస్య కాదు. కాబట్టి మెయిన్ దీనికంతా ఏమంటే రక్తశుద్ధి కావాలి. రక్తశుద్ధి కావడానికి ఇంగ్లీకి రసాయనం అని మేము ఇస్తాం. అది వచ్చి మీరు తీసుకొని వాడుకోవచ్చు. దానివల్ల మీకు ఈ చర్మ వ్యాధులన్నీ పోతాయని చెప్తూ ఇది మీరు వాడాలని చెప్తున్నాను. దానికి మళ్ళీ హాస్పిటల్కి పోయే అవసరం లేదు. ఇప్పుడు హాస్పిటల్కి పోతే హాస్పిటల్ ఏం చేస్తారు? ముందు వెళ్ళగానే పైన కట్టాల, ఫీజు కాదు, పైన కట్టాలి. వాడిని చూడడానికి పైన ఎందుకు కట్టాలి? ఫీజు తప్పు కదా. ఆ తప్పు వసూలు చేస్తారు. ఒక్కొక్కడు 2000 రూపాయలు ఫీజు. ఇది ఎంత అన్యాయం! ఫీజు తీసుకోవడం ఏంది? హాస్పిటల్కి పోతే వాడికి మంచి చెడ్డ చూసి వాడి రోగానికి మందులు ఇవ్వాలి, కానీ ఈ ఫీజులు వసూలు చేయడం ఏంది? ఇదొక పెద్ద దుర్మార్గం పని. తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? కూర్చోబెట్టి నీకేముందంటే నాకు ఈ బాధ ఉందని చెప్పగానే నీకు టెస్టింగ్ చేయాలా, స్కానింగ్ చేయాలా, అది ఇది అని చెప్పి 10,000 బిల్లు వేస్తాడు. ముందు ఆ బిల్లు కట్టి రేపు రాబో మందులు ఇస్తామంటాడు. ఈ రకంగా అలోపతి డాక్టర్లు దోచుకుంటున్నారు జనాల్ని. ఆయుర్వేదంలో అటువంటి ఏమీ లేవు. చిన్న తక్కువ ఖర్చు అన్ని చిన్న విషయాల్లో మనకి తెలిసినటువంటి చెట్లు, మూలికలు, లక్షలాది ఔషధి మూలికలు మన చుట్టే ఉన్నాయి. అవన్నీ తెలుసుకొని మనం వాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇటువంటి వసతి, ఇటువంటి మంచి సులభమైన పద్ధతులు ఇవన్నీ ఆయుర్వేదంలో ఉన్నాయి. ఆయుర్వేదం గురించి తెలుసుకోవాలి. తెలుసుకొని మీరు ఆ రకంగా ఆయుర్వేదం మందులు
వాడితే మీ ఆరోగ్యం బాగుపడుతుంది. ఇప్పుడు ఆయుర్వేదంలో ఇంకోటి ఏమంటే ఆయుర్వేదంతో నయమైన రోగం మళ్ళీ రాదు. ఇప్పుడు అదే రోగాలు వాళ్ళు ఇప్పుడు పీసీఓడి వస్తాయి చాలామందికి. ఆ పీసీఓడి బాగు చేయాలంటే ఆపరేషన్ అంటాడు. కానీ ఆపరేషన్ లేకుండా మేము మందు ఇస్తాం. ఆ మందు ఏమీ లేదు, క్యాప్సూల్ ఒక 4 రోజులు తింటే కరిగిపోతాయి, మళ్ళీ రాదు. ఇప్పుడు ఆయుర్వేదంలో తగ్గిన రోగం మళ్ళీ రాదు, కానీ వీళ్ళు ఆపరేషన్ చేస్తే అది మళ్ళీ వస్తాయి. కాబట్టి అది ఎంత కష్టమైన పని కదా అది. తర్వాత ఆయుర్వేదంలో ఏ మందు తింటే ఆ చుట్టూ ఉన్న రోగాలన్నీ నయమవుతాయి. అలోపతి అదే కాదు, ఈ కెమికల్ ఈ యొక్క మందు తింటే ఆ రోగం కొద్దిగా తాత్కాలికంగా ఉపశమనం పొందిన రెండోది లేని పని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, వేరే రోగాలన్నీ వస్తున్నాయి. కాబట్టి ఈ రోగాలన్నిటికీ ఔషధం ఆయుర్వేదం ఒక్కటే. ఆయుర్వేదాన్ని వాడితే ఎప్పటికీ ఆరోగ్యం బాగుపడుతుంది, మీకు ఒకసారి వచ్చిన రోగం మళ్ళీ రాదు. కాబట్టి ఆయుర్వేదాన్ని నమ్మాలి, ఆయుర్వేదాన్ని వాడాలని చెప్పి నమస్కారం చేస్తున్నాను.